నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి దేవుడు తప్పనిసరిగా బలవంతుడైనటువంటి దేవుడు. అక్కడ నుంచి ఇక్కడ వరకు నడిపించినటువంటి దేవునిలో శక్తి ఉందనే సత్యాన్ని, ఆయన నాకు జీవ మార్గాన్ని బోధించగలిగినటువంటి వాడు, ఆయనలో అన్ని సుఖాలు ఉన్నాయి, అన్ని సంతోషాలు ఉన్నాయనే విశ్వాసము మనలో ఉన్నట్లయితే ప్రియులారా, ఇదిగో ఆయన జీవ మార్గం మనకు అర్థం ఉంది. చూడండి, సామెతలు 14వ సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26-27 వచనాలు ఒకసారి చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ ధైర్యం? ఈ లోకంలో ధైర్యం ఎందుకంటే, ఏ జీవం కోసం అయితే పరుగులెడుతున్నామో, ఏ సంతోషాల కోసం అయితే పరుగులెడుతున్నామో, ఏ నిత్య సుఖాల కోసం అయితే పరుగులెడుతున్నామో, ఆ సుఖాల్లోనూ ఆ సంతోషాల్లోనూ అనేక రకాలైనటువంటి మరి డేంజర్స్ ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ప్రమాదాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి శోధనలు ఉన్నాయి. వీటన్నిటి నుంచి కాకుండా మనం జీవ మార్గంలో ప్రవేశించాలంటే, వీటన్నిటిని తప్పించుకుని జీవ మార్గంలో ప్రవేశించాలంటే తప్పనిసరిగా తప్పించుకునే జీవ మార్గంలో ప్రవేశించాలి. ఈ వచ్చే ఎదురయ్యే శోధన నుంచి, ఎదురయ్యే కష్టాల నుంచి, ఎదురయ్యే డేంజర్స్ నుంచి, ప్రమాదాల నుంచి తప్పించుకుని వీటిని ఓవర్కమ్ చేసి మాత్రమే ఆ జీవ మార్గం మనం ప్రవేశించవలసిన అవసరం ఉంది. అలా తప్పించుకోగలగాలంటే దానికి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మనకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ శోధనను ఎదుర్కొనే ధైర్యం, ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం, ఆ శోధనని జయించడానుకున్నటువంటి ధైర్యం. దేవునికి స్తోత్రం. యుద్ధానికి వెళ్ళేటటువంటి వాడు ధైర్యం లేకుండా తుపాకీ పట్టుకుని వెళ్ళి ఎదర సైన్యాన్ని చూడగానే ఒరిగిపోయాడు అనుకోండి, ఏముంటుంది? చేతిలో తుపాకు ఉన్నా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే దాన్ని సరిగ్గా నిలపలేడు, దాన్ని సరిగ్గా షూట్ చేయలేడు, అది ఎటు తిరుగుతో వాడికే తెలియదు. భయపడి ఒరిగిపోయేటటువంటి వాడు యుద్ధానికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి యుద్ధానికి వెళ్ళినప్పుడు, శోధనలు జయించినప్పుడు, కష్టానికి ఎదురెక్కినప్పుడు మనలో ధైర్యం ఉండాలి, మనం గట్టిగా నిలబడగలగాలి. దానికి ధైర్యాన్ని మనం ఇచ్చేది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు జీవ మార్గాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం, అప్పుడు జీవ మార్గాన్ని మనం పొందుకోగలుగుతాం. ఎప్పుడైతే జీవ మార్గాన్ని మనం పొందుకోగలుగుతామో ప్రియులారా, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషాలు మనం అందుకోగలుగుతాం. ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి నిత్య సుఖాలను మనం పొందుకోగలుగుతాం. ఈ నిత్య సుఖాలని, ఈ సంతోషాన్ని పొందుకోవడానికి మార్గం ద్వారా వెళ్ళవలసి ఉంది. అదే జీవ మార్గం ద్వారా వెళ్ళవలసి ఉంది. ఈ జీవ మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి మనం ఇప్పుడు ఈ జీవ మార్గంలో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఇవి